ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మీరు ఏ లొకేషన్ చూసినా అప్రోచ్ టు ద రోడ్ బాగుండాలండి. ఓకే. లీగల్ క్లారిటీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లీగల్ క్లారిటీ ఉన్నా కూడా డెవలప్మెంట్ మెయింటెనెన్స్ లేకపోతే ప్రాపర్టీ ఎంత మంచి లొకేషన్ లో ఉన్నా దాని అప్రిసియేషన్ ఉండదు. సో ద ప్రైమరీ పాయింట్ ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక లొకేషన్ లో చూడాలంటే అప్రోచ్ రోడ్ చూడాలి, సరౌండింగ్ డెవలప్మెంట్ తో పాటు లీగలిటీస్ ఆఫ్ ద డాక్యుమెంట్, డెవలప్మెంట్ ఎట్ ద సైట్, మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఈ మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ ఉంటేవేనండి లాంగ్ రన్ లో మనకి రీసేల్ వాల్యూ బాగా పెరుగుతుంది. సో వీఆర్ గుడ్ ఇన్ దాట్ అండి. మన డెవలప్మెంట్ బాగుంటుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది, లొకేషన్ బాగుంటుంది, అండ్ ఆల్ అట్ ద రీజనబుల్ కాస్ట్. ఈ ప్రాజెక్ట్ లో వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్రిసియేషన్ ఇన్ 1.5 to 2 years అండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ టు కమ్. ఆ హౌసెస్ తో పాటు డెవలప్మెంట్ వస్తుంది, అప్రిసియేషన్ కూడా వస్తుంది. అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి వస్తే అండి, టీఎంఆర్ గ్రీన్ మెడోస్ కి వస్తే, సిన్స్ ఇట్ ఈస్ ఆన్ నిజామాబాద్ హైవే, నిజామాబాద్, ఆర్మూరు ఆ జోన్ నుంచి, ఆదిలాబాద్ ఆ జోన్ నుంచి ఇటు మనం చిత్ర, కోంపల్లి, మేడ్చలు ఈ జోన్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళది కనెక్టింగ్ రోడ్ టు దేర్ హోమ్ టౌన్. సో వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారండి. ప్లస్ ఈ సరౌండింగ్ లో కొన్ని ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి, దాంట్లో ఎంప్లాయీస్ కూడా దీంట్లో ప్రిఫర్ చేస్తారు. మావి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయండి. ఇది కాకుండా మావి షాద్ నగర్ లో ఉన్నాయి, కొత్తూరులో ఉన్నాయి. షాద్ నగర్ లో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఒక అప్కమింగ్ ప్రాజెక్టు టిఎంఆర్ సదర్న్ విస్టా అని ఉందండి. అది షాద్ నగర్ లో రీజనల్ రింగ్ రోడ్ కి అడ్జసెంట్ లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. దానికి కూడా ఆల్రెడీ డిటిసిపి రేరా అప్రూవల్స్ వచ్చేసి ఉన్నాయి. అండ్ 10-15 రోజుల్లో మేము ప్రాజెక్ట్ లాంచ్ కూడా చేస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చండి. షాద్ నగర్ లో రీజనల్ రింగ్ రోడ్ కి అడ్జసెంట్ లో ఉంటుందండి ప్రాజెక్టు. వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్టు, యాజ్ గుడ్ యాజ్ దిస్ ప్రాజెక్టు. మంచి వాల్యూ ఫర్ మనీ సైట్ అండి. ఫర్ డీటెయిల్స్ యూ కెన్ ఆల్వేస్ కాల్ us.